అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి అంతులేని దోపిడీ, అంతులేని అవినీతికి నిదర్శనం అమరావతిలో సచివాలయానికి ఒక అద్దాలు అమర్చడానికి 2455 కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి, కేవలం అద్దాలు పెట్టడానికి. అదే కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2 బిల్డింగ్లు కట్టడానికి 2500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే ఇక్కడ ఓన్లీ అద్దాలకే 2500 కోట్లు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉన్నాడు అంటానికి చంద్రబాబు నాయుడు గారు ఇది నిదర్శనం. శాశ్వత సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనులకు చదరపు మీటర్కు 80,892 రూపాయలుగా ధరను ఖరారు చేసినటువంటి BOPE. అంటే ఒక చదరపు మీటరు అద్దాన్ని పెట్టడానికి 80,892 రూపాయలు అంట. ఇది ప్రపంచ స్థాయి రాజధాని కాదు. ప్రపంచ స్థాయిలో ఎక్కడా లేనటువంటి అవినీతికి, ఎక్కడా లేనటువంటి దోపిడీకి నిదర్శనం అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ నిర్మాణాల దోపిడీ. అసలు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? ఎలా అంటే అమరావతిలో జరిగే దోపిడీ నేను మీకు వివరిస్తాను. అమరావతిలో 1 కిలోమీటర్ రోడ్డు వేయటానికి 180 కోట్ల 35 లక్షలు. ఎస్, మీరు వింటుంది నిజమే. సీడ్ యాక్సిస్ రోడ్డు E3 రోడ్డును నేషనల్ హైవే 16 అంటే కోల్కతా చెన్నై జాతీయ రహదారికి అనుసంధానించేటటువంటి 3వ దశ పనుల్లో 1 కిలోమీటర్కి 180 కోట్ల 35 లక్షల చొప్పున మొత్తం 3.5 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి 631 కోట్ల 23 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది 3.5 కిలోమీటర్లకి 631 కోట్లు రోడ్లు వేయటానికి. 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్ల 35 లక్షలు. అలానే ఆల్రెడీ మనకు సచివాలయం ఉంది, మళ్ళీ కొత్త సచివాలయం కడుతున్నాం అని చెప్పి సచివాలయము GAD టవర్లు మొత్తం అది 5 బిల్డింగ్లు, అంటే ఒక 5 అపార్ట్మెంట్లు లాగా ఉంటాయి. ఈ 5 అపార్ట్మెంట్లకి డిజైన్లకి 401 కోట్లు కాంట్రాక్ట్, అద్దాలు అమర్చడానికి 2,540 కోట్లు కాంట్రాక్ట్. ఇక బిల్డింగ్లు, డ్రైనేజ్లు మొత్తం ఈ సచివాలయం అంతా ఇంటీరియర్ కాకుండా, లోపల ఇంటీరియర్ కాకుండా ఓన్లీ బిల్డింగ్లు మొత్తం పూర్తవడానికి, బిల్డింగ్లు వాటికి అద్దాలు ఈ పెట్టడానికి అయ్యే ఖర్చు 10,670 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం కట్టడానికి అవుతున్న ఖర్చు లోపల ఇంటీరియర్ కాకుండా 10,670 కోట్లు. అంటే ఒక చదరపు అడుగు ఎంత అవుతుంది నిర్మాణం? 20,439 రూపాయలు. ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? ఈ ప్రపంచంలో బుర్జ్ ఖలీఫాలో కూడా లేదు. సో ఒక చదరపు అడుగు 20,430 రూపాయలు అంట. మొత్తంగా మీకు ఒకసారి చూస్తే సచివాలయంలో టవర్లకి అద్దాలను అమర్చే పనులకు చదరపు మీటర్ అద్దాలకి 80,892 రూపాయలు, చదరపు అడుగు నిర్మాణానికి 20,439 రూపాయలు, కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు. ఇది కదా అంతులేని దోపిడీ. వేల కోట్ల రూపాయల దోపిడీకి ఒక బంగారు బాతులాగా ఏదైతే అమరావతి పేరుని, అమరావతిలో ఆ నిర్మాణాలని వాడుకొని వేల కోట్లు దోచుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలు అంటానికి ఇవి నిదర్శనం. ఈ దోపిడీ ఖచ్చితంగా ఆగకపోతే ఏదైతే మేము అందాకైనా వెళ్తామనే విషయం ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం.